హాయ్ అండి. హాయ్ మీ పేరు? వాసు. 2024 లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్ అంటే మేము గుడ్ చెప్పమంటారా బ్యాడ్ చెప్పమంటారా? రెండు చెప్పండి. మా కాన్స్టిట్యూన్సీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, పవన్ కళ్యాణ్ గారు మా కాన్స్టిట్యూన్సీ ఎక్కడం, మాక్సిమం ఎమ్మెల్యే కింద అవడం, డిప్యూటీ సీఎం అవడం. బ్యాడ్ అంటే పుష్ప 2కి సంజయ్ థియేటర్ దగ్గర 50,000 రూపాయలు సామ్సంగ్ S3 ఫోన్ పోయింది. 2024 లో మీకు నచ్చిన మూవీ ఏంటి? హాయ్ అండి. హాయ్ మీ పేరు? వాసు. ఓకే, 2024 లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్ అంటే మేము 2020 మాది పిఠాపురం యాక్చువల్గా. ఓకే. మా కాన్స్టిట్యూన్సీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, పవన్ కళ్యాణ్ గారు మా కాన్స్టిట్యూన్సీ ఎక్కడం, మాక్సిమం ఎమ్మెల్యే కింద అవడం, డిప్యూటీ సీఎం అవడం. ఇదంతా మాది పిఠాపురం కాబట్టి మెయిన్ ఇంకా ఏదైనా గుడ్ న్యూస్ ఉందంటే 2024 మెగా ఫ్యామిలీకి చెందింది. మాకు అలాగా పిఠాపురం మా పవన్ కళ్యాణ్ అమ్మాయికి కూడా హ్యాపీ మూమెంట్ 2024 మొత్తం. ఓకే, 2024 లో మీరు ఎవరైనా మిస్ అయ్యారా? మిస్ అయింది ఏం లేదు, అంత బాగా వెనక్కి అంటే 2023 కన్నా పర్లేదు. ఓకే, 2024 రిటర్న్ వస్తే మీరు మిస్ అయిన ఏమన్నా మిస్ మళ్ళీ ఏమైనా అంటే చేయాలనుకుంటారా? మాది ఇక్కడ కదా యాక్చువల్గా, మేము ఆంధ్ర నుంచి వచ్చాము చిన్న వర్క్ పర్పస్ మీద. అదే సరదాగా చూద్దాం, పార్క్ అయ్యి చూద్దాం వచ్చాము. ఓకే, 2025 లో మీ టార్గెట్ ఏంటి? టార్గెట్ ఏముంది, ప్రజెంట్ అలా గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ ఉన్నాను. మేబీ నెక్స్ట్ ఇయర్ హోప్ ఇట్ విల్ బి. 31st మీ సెలబ్రేషన్స్ ఏంటి? సెలబ్రేషన్స్ ఏముంది, లైట్గా పార్టీ అంతే, అంత గొప్పగా ఏముండదు. ఎప్పుడు ఉన్నట్టు ఉండదు, కొత్తగా ఉండదు అనుకున్నా కానీ ఇయర్ నార్మల్గా. 2024 లో మీకు నచ్చిన మూవీ ఏంటి? 2024 లక్కీ భాస్కర్. హాయ్ అండి. హాయ్ అండి. 2024 లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్ చెప్పమంటారా బ్యాడ్ చెప్పమంటారా? రెండు చెప్పండి. బ్యాడ్ అంటే పుష్ప 2కి సంజయ్ థియేటర్ దగ్గర 50,000 రూపాయలు సామ్సంగ్ S3 ఫోన్ పోయింది. మీదా? అది అయ్యో. అది తీసుకెళ్లి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం. ఆడ నెంబర్ ఇచ్చాడు కానీ ఇప్పుడు దాకా దొరకలేదు. అది సాడ్ మూమెంట్ రీసెంట్ డేస్ లో. ఇక ఇంకా బ్యాడ్ మూమెంట్స్కి వెళ్ళాలంటే ఈ 2024 నేను ఒక సంస్థ నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన కానీ కూడా కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కదా, అదే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి లైఫ్లో. అవన్నీ కూడా యాక్సెప్ట్ చేసుకుంటే ఎదరికెళ్ళాం, నో ప్రాబ్లం. అంత బ్యాడ్ ఏమి కాదులే కానీ ఓకే, గుడ్ వేలో చూస్తే. ఇక గుడ్ మూమెంట్స్ అంటే మనం ఈ బిగ్ బాస్ సీజన్ 8తో జనాలందరికి కూడా దగ్గర అయ్యాం రివ్యూవర్గా. అదొకటి గుడ్ మూమెంట్ అని చెప్పాలి. ఒక బ్యాడ్ మూమెంట్ పోయింది మన లైఫ్లోంచి, ఒక గుడ్ మూమెంట్ వచ్చిందని చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే బ్యాడ్ మూమెంట్ అంటే నేను ఒక 5 సంవత్సరాలు ఒక ఆఫీస్లో బందీగా, ఒక ఖైదీలాగా చేశాను. అంటే చదువుకున్నప్పటికి కూడా నా పరిస్థితి అలా వచ్చింది. ఎందుకంటే చిన్నపిల్లలు ఎటు వెళ్ళడానికి లేదు, ఒకళ్ళు ఉండాలి పిల్లల్ని చూసుకోవడానికి కంపల్సరీ. వాళ్ళు రూమ్ ప్రొవైడ్ చేశారు, అక్కడే ఉండవలసి వచ్చింది. మన సౌలభ్యాన్ని మనం చూసుకుంటే వాడు ఎట్లా ఫీల్ అయ్యాడంటే సర్టన్ డేస్లో వీడు నాకు బానిస, ఇంకా నేను తప్పితే వీడికి దిక్కు లేదు అన్నట్టుగా ఫీల్ అయిపోయారు వాళ్ళ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో. నాకు అది ఎప్పుడైతే ట్రిగర్ అయిందో మైండ్లో, ముందు అర్జెంట్గా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి, లేకపోతే నూతులో కప్పలాగా ఇక్కడే చచ్చిపోతామేమో అని భయం వేసింది. బయటకు వచ్చాను. కొంచెం జనాల్లో కొంచెం ముఖం ఐడెంటిఫై అవ్వాలి. ఎలా చేస్తే ఐడెంటిఫై అవుతాను. మనకి ఎడ్యుకేషన్ ఉంది, ఓకే, ఎడ్యుకేషన్లో జాబ్ కొట్టాలంటే లాంగ్ టర్మ్ ఆల్రెడీ 5 years 6 years వేస్ట్ చేశా ఆల్రెడీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత. ఇంకా జాబ్కి వెళ్ళాలన్న ఆలోచన కుతూహలత కూడా ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్కి ఎప్పుడు గ్యాప్ ఇవ్వద్దు. గ్యాప్ ఇచ్చామంటే జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ పోద్ది ఆటోమేటిక్గా. ఓకే, 2025 లో మీ టార్గెట్స్ ఏంటి? మీ గోల్స్ ఏముంది, 2025లో కొంచెం ఏమైనా గుడ్ మూమెంట్స్ రావాలి లైఫ్లోకి. అలాగే మన ఛానల్ కూడా గ్రోత్ పెంచాలని ఒక ఇది ఉంది. అలాగే యూట్యూబ్లోనే కొంచెం కష్టపడాలి. అలాగే మన ఫ్యామిలీని కూడా కొంచెం సపోర్టెడ్గా నిలబడాలని ఉంది. ఇంకా గుడ్ మూమెంట్స్ ఏమైనా వస్తే మంచిదే.